నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆత్మీయం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. మంగళవారం బంద్కు పిలిపివ్వటంతో సాయిరాంపురంలో వీధులన్నీ విద్యార్థులతో నిండిపోయాయి. రంజని మేడం చనిపోయి 15 రోజులైనా ఆమె మరణానికి కారణాలని కారకుల్ని కనిపెట్టలేకపోయినా పోలీసుల అలసత్వాన్ని అసమర్థతను ఎండగడుతూ విద్యార్థుల చేత ధర్నా చేయించడానికి చక్రవర్తి, భ్రమర, ఆంజనేయులు నిర్ణయించారు. దానికి పూర్ణచంద్రరావు ఆశీస్సులు ఉండనే ఉన్నాయి. రంజని పనిచేసిన నాగరాజు స్కూల్లో ఆమె మీద సానుభూతి ఉన్న టీచర్లతో రహస్యంగా చర్చించాడు ఆంజనేయులు. తన తప్పు లేకపోయినా తనని పోలీసులు సెల్వ పెట్టడాన్ని భరించలేకపోతున్నాడు అతడు. అది నాగరాజు పని అయి ఉండాలి. అతడి అనుమానాన్ని బలపరుస్తూ రంజనిది ఆత్మహత్య కాదు, హత్యేనని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమె చనిపోయిన క్రితం రోజు సాయంత్రం రంజని ఆంజనేయులతో కలిసి స్కూల్ నుండి వెళ్ళటం చాలామంది చూశారు. అది అవకాశంగా తీసుకుని ఇన్స్పెక్టర్కి ఎవరో ఎక్కించారు. కానీ విశ్వనాథం లాంటి పేరున్న సీనియర్ లాయర్ వస్తాడని ఆ ఇన్స్పెక్టర్ ఊహించలేకపోయాడు. ఎఫ్ఐఆర్ రాయకపోవడంతో ఆయన ప్రశ్నలకు గిలగిలలాడి ఆంజనేయుల్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. లేకపోతే అతని మీద హత్యానేరం తిరుగులేని విధంగా మోపబడేది. 10 అయ్యేటప్పటికి స్కూలు పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చేశారు. అందులో నాగరాజు స్కూల్లో చదువుతున్న విద్యార్థులే కాదు, కొంతమంది టీచర్లు కూడా ఉండటం భుజంగాన్ని అసహనానికి గురిచేసింది. వెంటనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఈ ధర్నా హింసాత్మకంగా మారుతుందేమో, జాగ్రత్తగా ఉండమని ఆ ఊరు సర్పంచ్గా చెప్పి వెళ్ళి మాణిక్యం ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఏర్పాట్లేవో చేశాను కానీ మీరు టెన్షన్ పడబోకండి, ఇన్స్పెక్టర్ చిన్నగా నవ్వి అన్నాడు. వాళ్లకు ఆ ఇన్స్పెక్టర్తో ఇంకా బాగా చనువు ఏర్పడలేదు. అతడి తీరు తమని దూరంగా ఉంచ ప్రయత్నిస్తున్నాడా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది భుజంగానికి, నాగరాజుకి. పాత అతనైతే తమకు చెప్పకుండా ఏ చిన్న పని చేసేవాడు కాదు. వరుసల్లో నడుస్తున్న పిల్లల ముందు చక్రవర్తి, ఆంజనేయులు, భ్రమర నడుస్తున్నారు. చాలామంది పిల్లల చేతిలో స్లోగన్స్ రాసిన అట్టలున్నాయి. రంజని మేడంను హత్య చేసిన హంతకుల్ని వెంటనే పట్టుకోండి, హంతకులకు ఉరిశిక్ష విధించాలి, అసమర్థ పోలీసుల్ని శిక్షించండి, రంజని మేడం అమర రహే అంటూ అందరూ అరుస్తున్నారు. నాగరాజు ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్ళాడు. ఎయిడెడ్ పోస్టులకు రావాల్సిన గ్రాంటు 3 నెలల నుంచి ప్రభుత్వం నుంచి రావటం లేదు. స్కూల్ వారు పంపిన వినతుల మీద రకరకాల అభ్యంతరాలు రాస్తూ డైరెక్టరేట్లో ఆపేశారు. జిల్లా కేంద్రం వారు కూడా హైదరాబాద్ నుంచి అనుమతి వస్తేనే కానీ తామేం చేయలేమని చెప్తున్నారు. ఆ పైన మరికొన్ని ఊళ్లలోని విద్యాలయాలకు కూడా రాబోయే 10వ తరగతి పరీక్షలకు తమ స్కూలును కేంద్రంగా చేయాలని నాగరాజు కోరుకుంటున్నాడు. దానికి ప్రభుత్వ అనుమతి కావాలి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుని 2-3 రోజుల్లో వస్తానని నాగరాజు వెళ్ళటాన్ని ఆంజనేయులు మంచి అవకాశంగా తీసుకున్నాడు. 2 స్కూళ్ల పిల్లలు కలిసి 500-600 మంది దాకా ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా భుజంగం ఆధ్వర్యంలో ఏలుబడి సాగుతున్న సాయిరాంపురంలో ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి బంద్ జరగలేదు. దాంతో చాలామంది ఊరి జనం ఇళ్లలో నుంచి బయటకు వచ్చి కళ్ళు పెద్దవి చేసుకుని వింతగా చూడసాగారు. నాగరాజు, భుజంగం అంటే పడని జనం ఆ ఊళ్ళో చాలామంది ఉన్నారన్న నిజాన్ని ఆ రోజు సంఘటన రుజువు చేస్తోంది. అప్పటికే రంజని విషయంలో నాగరాజు హస్తం ఉన్నదంటూ ఆంజనేయులు ఊరంతా గుప్పుమనిపించాడు. మాణిక్యం వెంటనే హైదరాబాద్లో ఉన్న తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న గొడవంతా చెప్పింది. స్కూలు పిల్లలంతా 1 గంట పాటు ఊరి వీధులన్నీ తిరిగి చివరికి పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు మీద అరుస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ స్టేషన్లో లేడు. పై అధికారులు రమ్మంటే జిల్లా కేంద్రానికి వెళ్ళాడు. స్టేషన్ ముందు జరుగుతున్న ధర్నా గురించి హెడ్ కానిస్టేబుల్ ఫోన్లో చెప్పడంతో వెంటనే బయలుదేరొచ్చాడు ఇన్స్పెక్టర్ జీపులో. ఆంజనేయులను చూస్తూనే అరవటం మొదలుపెట్టాడు. 10 నిమిషాల తర్వాత అనునయంగా, మీ అదృష్టం బాగుండి కటకటాల వెనక కూర్చోకుండా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు గోల్ చేయొద్దు. 2-3 రోజుల్లో నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను ఆ పని మీద గుంటూరు వెళ్ళింది కూడా అని చెప్పాడు. తర్వాత 5 నిమిషాల్లోనే లాయర్ విశ్వనాథం మాట్లాడాడు ఆంజనేయులతో ఫోన్లో. ఆయన సలహాతో పిల్లలందరినీ ఇంటికి పంపేశారు. మర్నాడు తెల్లవారుజామున 5 గంటలప్పుడు నాగరాజు హైదరాబాద్ నుండి వచ్చాడు. అక్క సలహా మీద ఎక్కడ పనులన్నీ అక్కడే వదిలేసి. ఏమైంది, వెంటనే వచ్చేయమంటూ ఫోన్ చేశావు? చేసుకొని గోల ఏమవుతుంది? ఇంట్లోకి వస్తూనే చిరాకు పడ్డాడు అక్క మీద. వాళ్ల గోలకు భయపడి కాదు నేను రమ్మంది.
నిన్న రాత్రి 7 గంటలకు కొత్త ఇన్స్పెక్టర్ ఇంకెవరో నలుగురిని వేసుకొచ్చి హెడ్ మాస్టర్ గారిని బలవంతాన స్కూలుకు తీసుకువెళ్ళి ఆఫీసు తెరిపించి ప్రతి నెల టీచర్లకు జీతాలు ఇచ్చే రిజిస్టర్లను మిగతా అకౌంట్ పుస్తకాలను జీపులో వేసుకుని వెళ్ళాడట అంది గుసగుసగా. ఫోన్లో చెప్తే అంత దూరాన నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అంది. బావగారు ఏం చేస్తున్నారు? నీతో ముచ్చట్లాడుతూ చూస్తూ కూర్చున్నాడా? అరుస్తున్నట్టుగా అడిగాడు. సర్పంచ్ గారికి తెలియకుండా ఆ సమయంలో స్కూలు తెరవనని హెడ్ మాస్టర్ గారు అన్న పిచ్చి వేషాలు వేస్తే బొక్కలో వేస్తారని దబాయించి ఫోన్ చేయడానికి వీలు లేకుండా ఆయన సెల్ కూడా లాక్కుని తీసుకువెళ్ళి తాళాలు తీయించి రికార్డులన్నీ తీసుకెళ్లాడట. ముందస్తుగా మీ బావగారికి ఈ విషయం తెలీదు అంది భయంగా తమ్ముడి వంక చూస్తూ. వాడు రాక్షసుడిలా ఉన్నాడు, మనకు తెలియకుండానే చేస్తున్నాడంటే మన చేతికి చిక్కేలా లేడు అంది. ఏం చేస్తాడుట? రికార్డ్స్ అన్నీ తీసుకెళ్ళి అవి పక్కాగా ఉన్నాయి. 15 రోజుల క్రితమే జిల్లా కేంద్రం నుంచి విద్యాశాఖ వారు వచ్చి లెక్కలన్నీ తనిఖీ చేసి చక్కగా రాస్తున్నామని మెచ్చుకుని మరీ వెళ్ళారు. వాడి బొంద, వాడికి అందులో దొరికేది ఏమీ లేదు అన్నాడు విసురుగా. అందుకే ఎందుకైనా మంచిదని నేను వెంటనే రమ్మంది. రేపెళ్ళి మన పుస్తకాలన్నీ తీసుకొచ్చేసేయి. నీకు తెలుసు కదా ఎవరిని ఎలా తెలివిగా బుట్టలో వేసుకోవాలో అంది కళ్ళు చికిలించి తమ్ముడినే చూస్తూ. బావగారు కాస్త మెతకరా ఇలాంటి విషయాల్లో. నువ్వు వెనకుంటేనే కానీ ఆయన ఏం చేయలేడు. అసలు అది కాదు నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత గొడవ జరిగినా మనవాడొక్కడు మన ఇంటికి వచ్చి చావలేదు ఇంతవరకు అంది. వాళ్ళెక్కడ తాగి తందనాలాడుతున్నారో. అయినా నిన్నగాక మొన్న వచ్చిన వాడి తోక జాడిస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామనుకుంటున్నాడా? వాడి సంగతి నేను చూస్తానులే, కాదంటే చిటికేయటమే అన్నాడు నాగరాజు. 10 అవుతూ ఉండగా నాగరాజు భుజంగంతో కలిసి స్టేషన్కి వెళ్ళి కొత్త ఇన్స్పెక్టర్ సుభాష్ని కలిశాడు. చేరిన తర్వాత ఇంతకు ముందే ఒకసారి ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఉండటంతో వాళ్ళని చూస్తూనే గుర్తుపట్టాడు అతను. రాత్రి మా స్కూల్కి వెళ్ళి అకౌంట్స్ పుస్తకాలన్నీ తీసుకువెళ్ళారట అన్నాడు నాగరాజు. నన్ను తెచ్చి చూపించమన్నా చూపించేవాడిని కదా. మూసిన స్కూల్ని తెరిపించి మరీ బలవంతాన ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? ఎంత నిగ్రహించుకోవాలనుకున్నా కంఠంలో తీవ్రతను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. సుభాష్ చిరునవ్వు నవ్వి, ముందు కూర్చోండి, మీరు ఊళ్ళో లేరని తెలియటంతో హెడ్ మాస్టర్ని తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. దానికి కారణం గుంటూరు నుంచి వచ్చిన ఏసీబీ టీం అప్పటికప్పుడు ఆ పని జరగాలనటమే అన్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు? అసహనంతో కంఠాన్ని మరింతగా హెచ్చించి అడిగాడు నాగరాజు. అది నాకెలా తెలుస్తుంది? వాళ్లకు సాయంగా ఈ ఏరియా ఇన్స్పెక్టర్గా నన్ను రమ్మనమని కోరారు. వెళ్ళాను. మీ రికార్డ్స్ అన్నీ వాళ్లే పట్టుకెళ్లారు. మీరు గుంటూరుకు వెళ్ళి దానికి కారణాలు ఏమిటో తెలుసుకోండి అన్నాడు. వాళ్ళకేం అవసరం ఉంటుంది నా పుస్తకాలతో? నీరసంగా అన్నాడు. తెలీదు, మీరున్నట్లయితే తెలుసుకుని ఉండేవారు. మన ఊరి మీద దాడి చేసి ఓ అత్యున్నతమైన స్కూల్ రికార్డులన్నీ బయట వాళ్ళెవరో వచ్చి పట్టుకెళ్తూ ఉంటే ఈ ఏరియా పోలీస్ ఆఫీసర్గా అడ్డుపడకపోగా వివరాలు కూడా తెలుసుకోలేదంటే నాకు చాలా అవమానంగా ఉంది. నిస్సహాయతలో నుంచి కోపం పుట్టుకొచ్చింది నాగరాజుకి ఇన్స్పెక్టర్ చెప్పిన సమాధానం తీరుకి. పక్కనే ఉన్న భుజంగం అతన్ని అనునయిస్తున్నట్టుగా మీద చేయి వేస్తే విసురుగా తోసేశాడు. మాకు కొన్ని వృత్తి ధర్మాలుంటాయి. మాకు కాని విషయాల్లో మేము జోక్యం చేసుకోం. అందున వచ్చింది మా తోటి విభాగం వారు. చెప్పాలనుకుంటే వాళ్లే చెప్పుండేవాళ్ళు. ఇన్స్పెక్టర్ నాగరాజును కత్తిరిస్తున్నట్టుగా అన్నాడు. నిన్నటికి నిన్న ఆ వెధవలు ఎవతో ఎక్కడో ఆత్మహత్య చేసుకున్నదని బంధుకు పిలుపునిచ్చి ప్రశాంతంగా ఉన్న ఊరిని నలుగురు నోళ్లలో నానేలా చేస్తే ఉతిగా ఆరేయాల్సింది పోయి బతిమలాడి పంపిస్తారా? లేచి నిలబడ్డాడు విసురుగా నాగరాజు. అది చచ్చింది, తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఇక మిగిలింది మీరు చేసేది ఏముంది? ఆవేశంగా అన్నాడు. మొదటిది, నా దగ్గరున్న రికార్డ్స్ ప్రకారం అది ఆత్మహత్య కాదు, హత్య. రెండోది, ప్రశాంతంగా జరుపుతున్న చిన్నపిల్లల నిరసన మీద కఠినంగా ప్రవర్తించి ఊరి ప్రశాంతతను చెడగొట్టలేను. అతడి కంఠంలోనూ నాగరాజు కరుకు మాటలతో సౌమ్యత తగ్గింది. అంటే అలాంటి వెధవలు ఊరిని అల్లకల్లోలం చేస్తున్నా చూస్తూ వత్తాసు పలుకుతారన్నమాట. నేను ఎలాంటి వెధవలకు సపోర్టు చెయ్యాలనుకోను, చెయ్యను. చిరునవ్వు నవ్వాడు సుభాష్. అతడి నవ్వుకు నాగరాజుకి ఒళ్ళు సలసలా కాగిపోయింది. మరేంటండి మీరు చేసింది? క్రితం రోజు ఆ ఆంజనేయులుగాడు మా స్కూల్కి వచ్చి ఏవేవో మాటలు చెప్తూ మా టీచర్ని వెంట పెట్టుకు వెళ్ళాడు. తెల్లారేటప్పటికి ఆ అమ్మాయి శవమై వాడి తోటలోనే తేలింది. అది హత్యో ఆత్మహత్యో దేవుడికి తెలుసు. వాడి మీద ముందు కేసు బుక్ చేసి కటకటాల వెనక తొయ్యకుండా వాడు రోడ్డెక్కి వీరంగం చేస్తూ ఉంటే
అన్నీ సర్దుకుంటాయి, 2 రోజులు ఆగండి అనటంలో అర్థం ఏంటి? ఇదా మీరు ఈ ఊరికి చేసే న్యాయం? మాట్లాడుతూ తీసుకెళ్ళినంత మాత్రాన అతడే ఆమె చావుకు కారణమని ఎలా అంటారు? అయినా ఆమెకు బంధువైన అతడే ఆమెను చంపితే తన తోటలోని చెట్టుకే ఆ శవాన్ని ఎందుకు వేళ్లాడదీస్తాడు? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ఇలాంటి అనుమానాన్నే ప్రజల్లోనూ న్యాయమూర్తికి కలిగించాలనే ఉద్దేశంతో ఆ మాత్రం ఊహించలేరా అన్నట్టుగా నిరసనగా అంటూ లేచి నిలబడ్డాడు నాగరాజు. భుజంగము లేచాడు. ఈ ఊరి సర్పంచ్గా నేను మీ నుండి కోరుకునేదొక్కటే, ఇంతవరకు ఈ ఊళ్ళో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగిపోయేలా నేను చూస్తున్నాను. దాన్ని మీరు విచ్ఛిన్నం చేయబోకండి. సుభాష్ గుండెల్లో భుజంగం వ్యంగ్యపు మాటలకు కోపం గుప్పుమంది. కానీ వయసు తెచ్చిన అనుభవంతో పెదాలకు చిరునవ్వు పులుముకుని నా కోరిక అదే, చెయ్యి చాచాడు, చెయ్యి కలపండి అన్నట్టుగా చూస్తూ. బావమరుదులిద్దరూ బయటకు వచ్చేశారు. జీపు ఆ వీధి మలుపు తిరిగిన తర్వాత, కోపంతో పనులు కావు, దేన్నైనా సానుకూలంగా చేసుకురావాలి. ప్రతిదానికి గంతులేస్తే నష్టపోయేదెవరు? మనమే అన్నాడు భుజంగం. వాడొట్టి వెధవలా ఉన్నాడు, వాడి సంగతి ఏదో నేను చూస్తానులే. అన్నీ ప్రశాంతంగా జరగాలంటే జరగవు. నాకు బోర్డు సలహాలు ఇవ్వబోకు. రేపు 10th క్లాస్ పరీక్షల్లోగా వాడిని ఇక్కడి నుంచి లేపేయాలి. అప్పుడే ఆ పరీక్షలో 4 రూపాయలు మనకు దక్కేది అన్నాడు నాగరాజు. అతడి మాటలకు భుజంగానికి కూడా చరణు కోపం వచ్చింది. తోట విషయంలో ఆంజనేయులకు శత్రువు అయ్యావు, ఇంటి విషయంలో చక్రవర్తి జీపీఏను రద్దు చేసుకోనంటూ భీష్మించి కూర్చున్నాడు. అటు భ్రమర ఈ ఊరెందుకు వచ్చిందో అర్థం కాకుండా ఉంది. వీళ్ళందరికీ ఆ ముసలాడు పూర్ణచంద్రరావు మద్దతున్నట్టుగా అనిపిస్తున్నది. ముచ్చుముఖం వెధవ. సంవత్సరాలుగా వస్తున్న ఆచారానికి భిన్నంగా స్వాతంత్ర దినోత్సవానికి జెండా ఎగరటానికి నన్ను పిలవలేదు. ఎవడో అనామకుడు తీసుకొచ్చి ఎగరేయించాడు. సోమశేఖరం చెప్పేదాని ప్రకారం అయితే రేపు రిపబ్లిక్ డేకి కూడా పిలవడు. రిటైర్ అవ్వబోతున్న ఆయన గారే ఎగరేస్తాడట. ఏడవడి, తొందరగా రిటైర్ అయితే పీడబోతుంది. ఆ పైన ఎన్నాళ్ళు ఉన్న ఆ ఇన్స్పెక్టర్ మనవాడవటంతో మనం ఏం చేసినా చెల్లుబాటయింది. ఈ కొత్తవాడు మన దారిలో పడిందాకానైనా మన జాగ్రత్తలో మనం ఉండి లౌక్యంగా మెలగటం తెలుసుకోవాలి. మన ఊరు మున్సిపాలిటీ అయినా కాకపోయినా వచ్చే సంవత్సరం ఎన్నికలు వస్తాయి. నా బోర్డు సలహాలు అవసరం లేదనుకుంటే నన్నెప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళబోకు. గొంతు పెంచి అరుస్తున్నట్టుగా అన్నాడు భుజంగం. నువ్వే రానక్కర్లేదులే, నాకు తెలుసు ఎప్పుడెవరినేం చేయాలో గీరగా అన్నాడు నాగరాజు. మీ కాబోయే అత్తగారు రాత్రి ఫోన్ చేసిందయ్యా చక్రవర్తి. మధ్యాహ్నం 12 గంటలప్పుడు క్లాస్కు మధ్య ఖాళీ సమయంలో ఆయన గదిలోకి వచ్చిన చక్రవర్తితో పూర్ణచంద్రరావు అన్నాడు. ఆ సమయంలో ఆ గదిలో వాళ్ళిద్దరే ఉన్నారు. ఏమిటట, కూతురు వివాహానికి తొందరపడుతున్నదటనా? నవ్వుతూ అడిగాడు. వచ్చే శనాదివారాల్లో భ్రమర ఏలూరు వెళ్తున్నదట. నిన్ను కూడా వాళ్ళ అమ్మాయితో కలిసి రమ్మనమని చెప్పమంది అన్నాడు ఆయన. వాళ్ళు నేను చూస్తారట. కొద్ది క్షణాల పాటు ఆలోచిస్తున్నట్టుగా ఆగిపోయాడు. 2 రోజుల క్రితమే రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పూర్ణచంద్రరావు గారే జెండా ఎగరేశాడు. తర్వాత వివిధ పోటీల్లో విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లోనే భ్రమర గత నెలంతా ఏలూరుకు వెళ్లకుండా ఉండిపోయింది. వెళ్లటంలో తప్పు లేదు, కానీ మా అమ్మా నాన్నల అనుమతి లేకుండా వెళ్ళటం నాకు భావ్యం కాదు అన్నాడు చక్రవర్తి. భేష్, అదయ్యా సంప్రదాయం అంటే. అందుకే నువ్వు నాకు నచ్చేది. నువ్వు ఆ అమ్మాయితో పెళ్లి కాకుండానే ఆ ఊరు వెళ్ళడం నాకు మనస్కరించడం లేదు. అయినా నీ అభిప్రాయం తెలుసుకుని ఆమెకు చెప్పాలనే ఉద్దేశంతో నిన్ను అడిగి చెప్తానులే అని చెప్పాను అన్నాడు తృప్తిగా అభిమానంగా చూస్తూ. అన్నీ బాగుండి అనుకున్నది అనుకున్నట్లుగా అయితే రేపు శ్రీరామనవమి కల్లా మా తాతగారి ఇల్లు నా సొంతం అవ్వాలి. అప్పుడు మా వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. అదే సమయంలో భ్రమర తల్లిని మిగతా కుటుంబ సభ్యుల్ని రమ్మమంటే సరిపోతుంది అన్నాడు చక్రవర్తి. భేష్, మంచి ఆలోచనే, అలాగే చెప్తాను. చక్రవర్తి ఆగలేదు. అలా కాని పక్షంలో మా తాతగారి గుండెల్లో ఎంతో ఆత్మీయంగా ఉన్న స్వర్గం లాంటి ఆ ఇంటి చిత్రం మీద నెత్తుటి జల్లు పడుతుంటే చూస్తూ నేను ఈ ఊళ్ళో ఉద్యోగం చేయలేను, బదిలీ చేయించుకుని మరెక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు భ్రమర నా సహచరుని కావటమా లేదా అనేది ఆమె నిర్ణయానికే వదిలేస్తాను. ఆ మాటలు వింటూనే కళ్ళు మూసుకుని తెరిచాడు పూర్ణచంద్రరావు. ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా కాకూడదు అన్నట్టుగా. చక్రవర్తి బయటకు వచ్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే భ్రమర హెడ్ మాస్టర్ గారి గదిలోకి వస్తూ ఎదురుపడింది.
ఆమెను చూస్తూనే ఆగి దగ్గరకు రాగానే చిన్నగా, ఎందుకో నిన్ను తిట్టాలనిపిస్తోంది, రేపు రాత్రి మీ ఇంటికి భోజనానికి వచ్చేదా అడిగాడు నవ్వుతూ. ఏం ఈ రోజుకేమైంది, తిది బాగలేదా అంది. అదేం కాదు, నేను వస్తున్నానంటే స్పెషల్స్ చేయకుండా ఉండవు కదా, రేపు 2వ శనివారం మనకు సెలవని, తీరిగ్గా చేసే అవకాశం ఉంటుందని అన్నాడు. ఓకే ఫైన్, నన్ను ఏ విషయంలో తిట్టాలనుకుంటున్నది చెప్తే అమ్ముల పొదిలో కావలసిన బాణాలను సమకూర్చుకొని మిమ్మల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాను అంది. కాబోయే మొగుండనైనా చూడకుండా నా మీద బాణాలు వేయడానికి సిద్ధపడతావా? సరే, రేపు చిన్న చిన్న బంగాళదుంపలు తెచ్చి వేపుడు చేయి అన్నాడు. వాటితో నన్ను కొట్టాలనా? నాకు ఇష్టమైన వాటిని తింటూ నీ మీద కోపాన్ని తగ్గించుకుందామని వడివడిగా అడుగులు ముందుకు వేశాడు. దూరంగా తమ వైపుకు సోమశేఖరం రావటాన్ని చూస్తూనే ముఖం వెనక్కు తిప్పి మురిపంగా చక్రవర్తిని చూస్తూ ఉండిపోయింది భ్రమర. రాత్రి 7 గంటలప్పుడు సాయిరాంపురంలోని అనాథ స్త్రీ శరణాలయం వాకిటి ముందు ఓ వ్యక్తి నిల్చుని తలుపు కొట్టాడు. ఎదురుగా ఉన్న కోదండరామస్వామి దేవాలయ పూజారి అప్పుడే నైవేద్యం పట్టి హారతిచ్చి గుడి మూసి సైకిల్ను బయటికి తీసుకొస్తున్నాడు. ఆయన పెద్దవాడయ్యాడు. అప్పుడు బయలుదేరితేనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఊరికి 8లోపు చేరగలిగేది. బయటకు వస్తూనే ఎదురింటి ముందు నిల్చున్న కొత్త మనిషిని చూసి ముఖం చిట్లించి, దరిద్రం, ఈ దరిద్రం ఎప్పటికి వదులుతుందో ఈ పీడ ఈ వీధికి అనుకుంటూ సైకిల్ ఎక్కి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. అవతారం అలవాటుగా తలుపు కొద్దిగా తెరిచి ఎవరా వచ్చింది అన్నట్టుగా చూశాడు. తెరిచిన తలుపు వెనక ఉన్న అవతారాన్ని చూస్తూనే ఆ ఆగంతకుడు, నమస్కారం అండి, నేను హైదరాబాద్లోని ఒక సేవా సంస్థ ప్రతినిధిని. ఈ అనాథాశ్రమాన్ని నడుపుతున్నది మీరే కదా, మీతో మాట్లాడాలి, లోపలికి రావచ్చా అన్నాడు చేతిలో సంచి ఉన్నా అలాగే ఎత్తి ఆయనకు నమస్కరిస్తూ. అయ్యో అదేమిటి, ఆనందంగా రావచ్చు అంటూ తలుపులు 2 బార్లా తెరిచి రండి రండి అంటూ అతడు లోపలికి రాగానే తలుపులు మళ్ళీ మూసి గడియ పెట్టాడు. ఏం పని మీద వచ్చారు అడిగాడు. కూర్చుని మాట్లాడుకుందామా? అలాగే, నా ఆఫీసు గది ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది అంటూ తన గదిలోకి తీసుకువెళ్ళాడు అవతారం. ఆ గదిలో ఓ టేబుల్ కుర్చీనే కాకుండా ఓ మంచము పరుపు, దాని మీద తెల్లటి దుప్పటి వేసున్నాయి. ఎన్నాళ్ళయింది ఈ ఆశ్రమాన్ని మీరు ప్రారంభించి అడిగాడు ఆ వ్యక్తి. ఎక్కడండి, 4 నెలలే అయింది. ఎంతమంది ఉన్నారు ఇందులో? డబ్బులు ఇచ్చే దాతలు లేక ఇప్పటికి 10 మందినే ఉంచగలిగాం చెప్పాడు అవతారం. నేను చెప్పాను కదా ఓ సేవా సంస్థకు ప్రతినిధిగా వచ్చానని. నా పని జిల్లాలో ఉన్న ఇలాంటి అనాథాశ్రమాల వివరాలు సేకరించి వాటికి ధన సాయం చేయటమే నా విధుల్లో ముఖ్యమైంది అన్నాడు. ఇంకేం, మాకు కావాల్సింది కూడా మీలాంటి వారే. మా దగ్గర ఉన్న అనాథలను ఇంటర్వ్యూ చేస్తానంటే ఒక్కొక్కరిని పిలుస్తాను. వారి దీనగాథలు వింటే మీ గుండె తరుక్కుపోతుంది. అక్కర్లేదండి, పెద్దవారు మీరు చెప్తున్నారు చాలు. మీ ఆశ్రమ పూర్తి వివరాలు రాసివ్వండి. మీరు సంవత్సరానికి మీకు ఎంత ఖర్చు అవుతున్నది, ఇప్పుడున్న వనరులేంటి, మేము ఎంత సాయం చేస్తే మీకు వెసులుబాటుగా ఉంటుంది, ఇలాంటి విషయాలతో పాటు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వండి. నేను నా అభిప్రాయాన్ని దానికి జత చేసి హైదరాబాద్లోని మా సంస్థ ఆఫీసుకు పంపిస్తాను. అప్లికేషన్ అందిన 15 రోజుల్లోగా వాళ్ళు ఎంత ఇవ్వగలిగేది మీకు తెలియపరుస్తూ ఆ సొమ్మును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు అన్నాడు. చాలా ఆనందం అండి, మొత్తం వివరాలన్నీ ఓ అరగంటలో రాసిస్తాను అన్నాడు అవతారం. అంత హడావుడేం లేదు, మీ ఊళ్ళో మంచి హోటల్ ఏదో చెప్పండి, రాత్రికి అక్కడ బస్ చేసి ఉదయాన్నే మళ్ళీ వస్తాను అన్నాడు ఆ వ్యక్తి. అవతారం నవ్వుతూ, ఇది మీలాంటి వారు ఉండేటంత హోటళ్ళు ఉన్న ఊరు కాదండి. అయినా హోటల్ దేనికండి, నా గదిలోనే ఈ మంచం మీదే పడుకోవచ్చు. ఇక భోజనం అంటారా, నాతో పాటే మీరు చెయ్యొచ్చు. పొద్దున్నే లేచి టిఫిన్ తిని కాఫీ తాగి నేను రాసిన వివరాలు తీసుకువెళ్తురు. కానీ మీకు మంచి హోటలే కావాలనుకుంటే మాత్రం అటు విజయవాడ కానీ ఇటు గుంటూరు కానీ ఇంత రాత్రిపూట వెళ్ళక తప్పదు. అలా వెళ్ళాలన్నా రవాణా సౌకర్యం అంతగా లభించదు అన్నాడు వినయంగా. ఎట్లాగైనా రాత్రికి ఆయన ఎక్కడే ఉంచి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే సంబరపడి వీలైనంత ఎక్కువ సొమ్మును తమకొచ్చేలా చేయొచ్చు. చివరికి అతడు అక్కడ ఉండటానికి అంగీకరించడంతో సంపెంగకు, సన్నజాజికి, మల్లెతీగకు అతడికి చేయాల్సిన మర్యాదల గురించి చెప్పి తను ఆశ్రమం గురించిన వివరాలు రాయటంలో నిమగ్నుడయ్యాడు అవతారం. ఆ ఆగంతకుడు తానొచ్చిన పని తేలిగ్గా అవుతూ ఉండటంతో
తెల్లవారుజామున 3 గంటలప్పుడు చలిగాలి విపరీతంగా వీస్తున్న సమయంలో ఆ అనాథాశ్రమ ఇంటి తలుపు మీద దడదడా శబ్దమైంది. అవతారం చీకాగ్గా మంచం మీద నుండి లేచాడు. అతడికి అలవాటే అర్ధరాత్రప్పుడు అపరాత్రప్పుడు అతిథులు ఆ ఇంటికి రావటం, తెల్లవారిందాకా ఉండి వెళ్ళిపోవటం. కొద్దిగా తెరిచి ఎవరో పాత కాపీ అయి ఉంటాడులే అన్నట్టుగా చూశాడు బయటికి. అతడు తలుపు తెరుస్తూ ఉండగానే బయట నుంచి బూటికాలతో ఒక్క తన్ను తనటం జరిగింది. అసలే అవతారం ముసలివాడు, పీలగా ఉంటాడు. ఆ తాపుకి వెనక్కు తూలిపోతూ తలుపును గట్టిగా పట్టుకున్నాడు. వాకిటి ముందు పోలీస్ వ్యాన్. అవతారం కంగారు పడిపోయాడు. ముందు వీడిని 2 చేతులు కట్టేసి వ్యాన్లో పడేయండి, జేబులో సెల్ ఫోన్ ఉంటే తీసేసుకోండి అంటూ అతడు వడివడిగా లోపలికొచ్చాడు. అతడి వెనక్గా మరొక 10 మంది కానిస్టేబుల్స్ చేతిలో లాఠీలతో ఇంటిని చుట్టేశారు. తర్వాత అరగంటలోనే ఆ ఇంట్లోని ఆడ మగ అందరూ పోలీస్ వ్యాన్లోకి ఎక్కడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ ఆ వ్యాన్కు వెనక్గా ఉన్న 2 లారీల్లోకి ఎక్కించి ఆ ఇంటికి తాళం వేసి సీలు వేశారు పోలీసులు. అవతారం నోరు తెరుచుకొని కన్నార్పకుండా జరుగుతున్నవన్నీ చూస్తూనే ఉన్నాడు. నోరు తెరిస్తే అతడికి అటు ఇటు నిల్చున్న పోలీసుల చేతుల్లోని లాఠీలకు పని తగులుతుందనే విషయం అతడికి తెలుసు. రాత్రి హైదరాబాద్లో ఉన్న ఓ సేవా సంస్థకు ప్రతినిధిగా వచ్చానన్న వ్యక్తి పోలీసు మనిషని, అతడు రహస్యంగా ఆ ఇంట్లో ఉన్న అందరి ఫోటోలు తీసి వాటిని ఎప్పటికప్పుడు తన సెల్ నుంచి గుంటూరులోని కంట్రోల్ రూమ్కు మెయిల్ చేశాడని అవతారం ఊహించలేకపోయాడు. సూర్యోదయం అయిన అరగంటలోనే పాత కోదండరామస్వామి ఆలయం ఎదురుగ్గా ఉన్న అనాథ స్త్రీ శరణాలయంలోని అందరినీ అర్ధరాత్రప్పుడు పోలీసులు పట్టుకెళ్లడమే కాకుండా అందులోని సామాన్లన్నీ లారీల్లోకి ఎక్కించి ఆ ఇంటికి సీలు వేశారని సాయిరాంపురంలోని అందరికీ తెలిసిపోయింది. మాణిక్యం ఫోన్ చేసింది భుజంగాని వెంటనే రమ్మంటూ. అది ఎలా జరిగిందో అర్థం కాక ముగ్గురు తలకాయలు పట్టు కూర్చున్నారు. అవతారాన్ని కూడా తీసుకువెళ్లారు కదా, ఆయన్ని కలిస్తేనే కానీ మనకు పూర్తి వివరాలు తెలియవు అన్నాడు భుజంగం. అందులో అతడికి కల్పించుకోవడం ఇష్టం లేదు. నాగరాజు ఫోన్ చేస్తుంటే అసలు వచ్చేవాడే కాదు అక్కడికి. మొన్న నాగరాజు తనను తీసేసినట్టుగా మాట్లాడినప్పటి నుంచి ఒళ్ళు మండిపోతోంది. వాడిని కాదు కలవాల్సింది, ముందు సుభాష్ గారి తాట తీయాలి. వాడిని గురించి వాడేమనుకుంటున్నాడు? మనం వాజమ్మలుగా కనపడుతున్నావా? 24 గంటల్లోగా వాడిని మన్యానికి ట్రాన్స్ఫర్ చేయించకపోతే నా పేరు నాగరాజు కాదు. అలా ట్రాన్స్ఫర్ కాలేదో 25వ గంటలో వాడిని చిటికేయటమే. చూడు నాగరాజు, ప్రతి దాంట్లోనూ ఆవేశం పనికిరాదని నేను ముందే చెప్పాను. సామరస్యపూర్వకంగా మాట్లాడి వాడిని వశం చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ ఒక సమస్యగా మార్చి నలుగురి నోళ్లలోనూ మన పేర్లు నానేలా చేయొద్దు అన్నాడు భుజంగం. అయితే ఏమంటావు ఇప్పుడు? విసురుగా అడిగాడు నాగరాజు. నువ్వేమి చేతకాని వాడివి కాబట్టి మన పనులు ఇలా చచ్చుబడి చేస్తున్నాయి. నేనంటూ లేకపోతే నీ పనులు ఏవి జరగవు. నువ్వు సర్పంచ్వే, అయినా ఎవరి మీద పట్టుందని ఎగతాళిగా అన్నాడు. అరే నాగరాజు, నువ్వు నోరు మూసుకొని బావగారు చెప్పిన మాట విను. మాణిక్యం తమ్ముడి వంక కోపంగా చూస్తూ అంది. కొద్ది నిమిషాల పాటు అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. దీంట్లో మనం కల్పించుకోకుండా ఉండటమే శ్రేయస్కరం, చాలా నెమ్మదిగా అన్నాడు భుజంగం. అంటే వాడికి లొంగిపోవాలన్నా నీ ఉద్దేశం? భయపడుతున్నావా? భయం కాదు, ఆ వ్యభిచార గృహం మనదేనని ఊళ్ళో అందరికీ తెలుసు. అయినా ఇంతవరకు మన పేర్లు పోలీసు రికార్డుల్లోకి ఎక్కకుండా సమర్థించుకుంటూ వస్తున్నావు. ఇప్పటికే నువ్వు ఇన్స్పెక్టర్తో ఎక్కువగా వాదన పెట్టుకున్నావు. ఇక అది మనదేనని తెలిస్తే అతడి చేతికి మనం తాడందించినట్టే విసురుగా అన్నాడు భుజంగం. అయితే ఏమంటావు? గయ్యం లేచాడు నాగరాజు. అనేందుకేముంది? సర్పంచ్కి వ్యభిచారి గృహానికి సంబంధం ఉన్నది అన్నది పోలీసు రికార్డుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కకూడదు, ఎక్కనివ్వను దృఢంగా అన్నాడు భుజంగం. అవతారాన్ని మా ఊరు నుంచి నేను తీసుకుని వచ్చాను. అతన్ని పట్టనట్టుగా వదిలేసి జైలు పాలు చేయటం నాకెంతో బాధ కలిగిస్తుంది. అలా అంటే ఎలా అండి? అంతేకాదు, ఆ పిల్లల మీద మనం ఎంత ఖర్చు పెట్టామో గుర్తుంచుకోండి. మాణిక్యం చాలా చిన్నగా అనునయంగా అంది భుజంగంతో. నిజమే, కాదన్ను. త్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయి. వెధవ వ్యభిచార కొంపలు నడుపుతున్నట్లు నా మీద కేసు బనాయించారంటే నా నామినేషన్ కూడా చెల్లుబాటు కాకుండా పోతుంది. గెలవటం సంగతి తర్వాత. అంత భయపడేవాడివి నువ్వు రావద్దు, నేనే వెళ్ళి మాట్లాడతాను. నాగరాజు లేచాడు. మాణిక్యం కూడా తమ్ముడికి అనునయంగా చెప్పింది. తొందరపడి వెధవాగుడు వాగి వాడిని శత్రువుని చేసుకోబోకు. ఎంత కావాలో అడిగి డబ్బు తీసుకెళ్ళు. ఎట్టు పరిస్థితుల్లోనూ కేసు కాకూడదు అంది.
ఇందులో ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్రావు చెయ్యి ఉన్నదేమోనని అనుమానంగా ఉంది అన్నాడు భుజంగం. మనం ఇంటిని ఖాళీ చేయమంటే చేయటం లేదు. వాడు అడిగిన రేటు ఇచ్చి రిజిస్టర్ చేయించుకుందామంటే నువ్వేమో మొండిగా ఆ ఇంటిని వాడు కొన్న రేటు కంటే పైసా ఎక్కువ ఇచ్చేది లేదని కూర్చుంటివి. కాలదా ఎవరికైనా? చేసే పనులేవో తెలివిగా చెయ్యాలి. వచ్చే చోట గుంజాలి, వదలాల్సిన చోట వదలాలి అన్నాడు. వాడి బొంద బాక్క వెధవ. ఒక్క పీకు పీకానంటే కృష్ణ ఒడ్డే వాడికి శాశ్వత నివాసం అవుతుంది. నాతో మాట్లాడటానికి భయపడి చేస్తాడు అన్నాడు నాగరాజు. నీతో మాట్లాడటానికి భయపడుతున్నాడు కాబట్టే వెనక నుంచి ఇలా గొయ్యి తీసుంటాడు ఎగతాళిగా అన్నాడు భుజంగం నాగరాజు వంక చూడకుండానే. వాడంత గనుడేం కాదులే. ఆ బోడి గవర్నమెంట్ స్కూల్లో ఈ సంవత్సరం కొత్తగా లెక్కల టీచర్గా చేరాడు చూడు, చక్రవర్తో. ఎప్పుడో గతంలో ఆ ఇంటి యజమానైన చచ్చిన రామబ్రహ్మం మనవడటవాడు. వాడే ఆ ప్రకాశరావు గారి దగ్గర జీపీఓ తీసుకున్నాడు ఇల్లు కొనేందుకు. వాడే చేసుంటాడు ఇదంతా. హైదరాబాద్ నుంచి అల్లా వచ్చాడు కదూ, పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయేమో. భుజంగం మాట్లాడలేదు. అదే నిజమైతే వాడి ఊరు నుంచి మళ్ళా వెళ్ళడు. ఆ మాట అంటూనే విసురుగా లేచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వాకిట్లో ఉన్న జీప్ ఎక్కి ఒక్కడే స్టేషన్కి వెళ్ళాడు భుజంగం. వెళ్ళిన పావు గంటలోనే గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు. ఏమైంది? మాణిక్యం ఆత్రంగా అడిగింది. నిన్న సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ చేస్తే గుంటూరు వెళ్ళాడట. ఎప్పుడు వస్తాడో తెలియదుట. ఇవాళ రేపు కోర్టుకు సెలవులు. అందుకే వాళ్ళు కావాలని మన వాళ్ళను అర్ధరాత్రి అప్పుడు తీసుకెళ్లారు. నీరసంగా వస్తున్న మాటలు చూస్తూ ఉంటే అతడు అయోమయంలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? మాణిక్యమే అడిగింది మళ్ళా. నేను గుంటూరు వెళ్ళొస్తాను. అసలు ఎవరు పట్టుకు వెళ్ళారో తెలియాలి ముందు. మన లాయర్తో కూడా మాట్లాడతాను. ఆయన చెప్తాడు ఏం చెయ్యాలో నసుగుతున్నట్టుగా అన్నాడు నాగరాజు అక్కనే చూస్తూ. డబ్బు ఎంతుంది ఇంట్లో? 25,000 దాకా ఉంటుంది. ఇస్తాను, తీసుకువెళ్ళు అంది. భుజంగం అక్క తమ్ముళ్ళ మాటలు వింటూనే లేచి నిలబడ్డాడు. ఈ విషయంలో నన్ను మరొకసారి పిలవద్దు, నా పేరు తీసుకురావద్దు. బయటకొచ్చి జీప్ ఎక్కేశాడు. భ్రమర ఇంట్లో 8 గంటలప్పుడు చక్రవర్తి కాలు పెడుతూ ఉండగానే అడిగింది. ఏమిటి పూజారి గారి గుడి ముందు పిల్లల చేత దీపావళి సామాన్లు కాల్పించారట అని. ఆ వీధి దరిద్రం వదిలినందుకు ఆనందాన్ని అలా వ్యక్తపరిచారాయన చెప్పాడు చక్రవర్తి. కాలం కాని కాలంలో ఆ సామాన్లన్నీ ఎక్కడ దొరికినాయండి బాబు ఆయన గారికి? చక్రవర్తి పక్కపక్క నవ్వుతూ, నేను ఆంజనేయులు గారు మంగళగిరి వెళ్ళి ఆయనకు తెలిసిన ఓ కొట్టు గౌడవం తెరిపించి మరి వాటిని తీసుకొచ్చి పూజారి గారికి ఇచ్చాం అన్నాడు. ఆహా, అంటే ఇది మీ ఘన కార్యమేనన్నమాట. నా శుభాకాంక్షలు. ఇక తదుపరి కార్యక్రమం నాకు అక్షంతలు వేయటం కదా, తెస్తాను అంటూ వెనక్కి తిరిగింది భ్రమర. ఇప్పుడు కాదు, ముందు భోజనం చేయాలి. తమలపాకులు అంటూ ఉంటే వాటిని నీ చేత్తో చుట్టిస్తూ ఉంటే వేసుకుంటూ ఆ పని చేస్తాను అన్నాడు. రాత్రి 9 గంటలైంది భోజనాలు అయ్యేటప్పటికి. అడిగినట్లుగా ఆలుగడ్డ వేపుడు చేశాను. శుభ్రంగా తిని కూడా వేస్తానన్న అక్షంతలు వేయలేదంటే నా మనసు మహా ఆతృత పడుతున్నది సారు. నేను చేసిన తప్పేమిటో తెలుసుకోవటానికి అంది భ్రమర వచ్చి ఎదురుగా కూర్చుంటూ. నేను మీ ఊరు రావాలనుకుంటున్న దానివి, నన్ను సూటిగా అడగలేవా? మీ అమ్మ చేత పూర్ణచంద్రరావు గారికి ఫోన్ చేయించాలా? ఆమె వంక సీరియస్గా చూస్తూ అడిగాడు. ఈసారి ఏలూరు వెళ్ళినప్పుడు ఓ సీసా నిండా ఆవకాయ పట్టుకురా, తిని చాలా రోజులైంది. అన్నం తినాలి అంటే బియ్యాన్ని వండాలి అంది పక్కపక్క నవ్వుతూ. ఆ శ్రమంతా దేనికని బియ్యమే తింటే కడుపులో నొప్పి వస్తుంది. ఆవకాయ అంటారా? సీసాడేం కర్మ, పెద్ద జాడీనే తెస్తాను. నోరంతా తెరిచి నవ్వుతున్న ఆమెను తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. నాకు 100వ సంవత్సరం వచ్చిందాకా అలా నవ్వుతున్న నిన్ను చూస్తూ ఉండాలనేదే కోరిక. మీ ఆవకాయ తిన్న తర్వాత అభినందనలు చెప్పాలో మరొకసారి అక్షంతలు వేయాలో అప్పుడు చెప్తాను. నాకు ఇంకొక కోరిక కూడా ఉంది. అక్షంతల విషయంలో కాదులేండి అంది. నా నవ్వు నీవు నవ్వు అంత అందంగా ఉండదు రాణి. నేను కోరుకునేది అది కాదు. ఎప్పటికైనా సరే మన ఇద్దరి నవ్వులు ఒక్క క్షణంలోనే ఆగిపోవాలి, కానీ ముందు వెనుక కాకూడదని. అవును, నాకు తెలియక అడుగుతాను. మధ్యాహ్నం పెద్ద ఆయనతో ఏదో పిచ్చవాగుడు వాగారట. అసలు అక్షంతలు నేను వెయ్యాలి అంటూ కుర్చీలో నుంచి విసురుగా లేవబోయింది. చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు. ఆగాగు, ఏం వాగానబ్బా? గుర్తు తెచ్చుకోవటానికి తల కొక్కోసాగాడు.
మీ తాతగారి ఇల్లు మీది కాకపోతే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవటమే కాకుండా నేను మీతో రావాలా వద్దో నేనే నిర్ణయించుకోవాలన్నారట. ఇప్పుడు అది అయిపోబోతున్నది కదా, ఇంకా వెధవ ఫ్లాష్ బ్యాక్ దేనికి అన్నాడు. నో, నేను అంగీకరించను. మాటలకు ఎప్పటికీ జీవం ఉంటుంది. నిరాశే మనిషిని కృంగదీసేది, అపజయం పాలు చేసేది. అది నా నిఘంటువులోనే లేదు. నేను ఏ ఉద్దేశంతో ఈ ఊరు వచ్చానో మీకు చెప్పాను. అది చేసి తీరుతాను. విజయం మనదే అనే దృఢ నిశ్చయంతో అడుగు వేయటమే నా ధ్యేయం అంది స్థిరంగా. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, 8వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.